గచ్చిబౌలి పిఎస్లో హరీష్ రావును కలిసేందుకు ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రులు వెళ్లారు. తక్షణం హరీష్ రావును విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గచ్చిబౌలి స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేయడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. గచ్చిబౌలి పిఎస్ వద్ద ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. దిలీప్, ఒక్కసారిగా మరోసారి ఇక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సో పోలీస్ స్టేషన్ మెట్ల ముందే కూర్చొని బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు. సో కొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాము. సో కవిత ఇప్పుడే లోపలికి వెళ్ళింది. సో హరీష్ రావుని పరామర్శించడానికి లోపలికి వెళ్తుంది. మరి కాసేపట్లోనే కవిత కూడా బయటికి వచ్చి కొంత మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేస్తుందని చెప్పుకోవచ్చు. సో ఉదయం నుంచి కూడా ఉదయం 10:30 గంటల ప్రాంతంలో కొండాపూర్ లో ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద హరీష్ రావుని అరెస్ట్ చేశారు. సో అప్పటి నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు ఎడపల్లి శేఖరరావు కూడా పోలీస్ స్టేషన్ కి వచ్చి హరీష్ రావుని పరామర్శించారు. అలాగే మండలిలో విపక్ష నేతగా ఉన్నటువంటి మాజీ స్పీకర్ మధుసూదనాచారి, అలాగే గ్రేటర్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వివేక్ గౌడ్, అలాగే బండారి లక్ష్మారెడ్డి. సో వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా చేరుకొని ఉదయం నుంచి కూడా అంటే వార్త తెలిసిన వెంటనే వీళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ కి వచ్చారు. సో హరీష్ రావుతో పాటు వీళ్ళందరూ కూడా ఇంకా స్టిల్ గా పోలీస్ స్టేషన్ లోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇంకా అంటే ముందస్తు అరెస్ట్ చేసి ఇంకా ఇన్ని గంటలు అవుతున్నా ఇంకా ఎందుకు ఇక్కడికి ఇంకా ఎందుకు విడుదల చేయట్లేదు అంటూ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో వెంటనే హరీష్ రావుని డిమాండ్ చేయాలి. సో ప్రశ్నించే గొంతుల పైన ఎందుకు ఈ కేసులు అంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు కార్యకర్తలు కూడా నినాదాలు చేస్తున్న దృశ్యాలు చూడొచ్చు. సో ఎవరైతే ఇప్పుడు ఆ ధర్నాకు ఎవరైతే ప్రజెంట్ ఏదైతే ధర్నా జరుగుతుందో సో వీళ్ళని కూడా అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. సో అరెస్ట్ చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. సో ప్రత్యేకంగా వాహనాన్ని ఏర్పాటు చేసి వాహనంలో సో ఈ బీఆర్ఎస్ కార్యకర్తలందరినీ కూడా తరలిస్తున్నారు. సో విడతల వారిగా ఇక్కడ ధర్నాలు జరుగుతూనే ఉన్నాయి. సో ధర్నాలు ఉదయం నుంచి కూడా ధర్నాలు చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తూ ఉన్నారు. సో పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను కూడా ముందుగానే ఇక్కడికి ఉదయం నుంచి కూడా అంటే హరీష్ రావును ఇక్కడికి తరలించినప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను కూడా ఇక్కడ మోహరించారు. సో ఎవరు కార్యకర్తలు ఈ చుట్టుపక్కల కనపడ్డా కూడా కొంత బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. గుంపులుగా ఉంటే అరెస్ట్ కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ప్రస్తుతం ఇప్పుడు కవితతో పాటు ఎమ్మెల్సీ కవితతో పాటు వచ్చి ధర్నా చేస్తున్నటువంటి వాళ్ళను కూడా అరెస్ట్ చేసి ఆ బస్సు ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కొంత అంటే ఇప్పటికే అటు కౌశిక్ రెడ్డి కూడా బంజాల్ పిఎస్ లో కొంత విచారణ జరుగుతుంది కాబట్టి సో సాయంత్రం అంటే 7-8 తర్వాత కొంత కౌశిక్ రెడ్డిని కొంత జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆ తర్వాతనే ఇక్కడ నుంచి హరీష్ రావుని విడుదల చేసే అవకాశం ఉంది. సో ఆ తర్వాతనే మిగతా నేతలు కూడా బయటికి వెళ్లే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి బస్సులు ఎక్కించి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. కార్తీక్. రైట్ దిలీప్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.